ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరికీ గుడ్ న్యూస్ అండి. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన నేపథ్యంలో కూటమి ఉమ్మడిగా ఇచ్చిన ప్రజాగళం మేనిఫెస్టోలో మహాశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాగా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నామని ప్రకటన చేయడం జరిగింది. ఈ మేరకు ఈ పథకాన్ని విశాఖపట్నం నుంచే ప్రారంభించబోతున్నామంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అయితే ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలోను పర్యటించి ఆ రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతుంది కాబట్టి వాటి తీరుతెన్నులను వచ్చిన సమస్యలను అధ్యయనం చేసి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అయితే అక్కడ వచ్చినటువంటి సమస్యలు పొరపాట్లను ఇక్కడ జరగకుండా చర్యలు తీసుకుంటూ ఈ మేరకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించబోతోంది. తెలంగాణలో ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ చూపించి మహిళలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడైనా పల్లి వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు వెసులుబాటు అయితే అక్కడ ప్రభుత్వం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ లోని మహిళలు కూడా ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణలో మాదిరిగానే ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ చూపించి జీరో టికెట్ తీసుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుందని అయితే మనకు తెలుస్తూ ఉంది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే గైడ్ లైన్స్ ని విడుదల చేస్తుంది. విడుదల చేయగానే ఆ గైడ్ లైన్స్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.